ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము. పరివర్తన గీతము. ప్రభువు నాకు తన వాక్కునిట్లు వినిపించెను. ఎవడైనను తన భార్యను పరిత్యజింపగా ఆమె మరి ఒకనిని పెండ్లి ఆడనేని మొదటివాడు ఆమెను మరలా స్వీకరింపరాదు. స్వీకరించెనేని దేశము అపవిత్రమగును. కాని అనేక ప్రేమికులతో వ్యభిచరించిన మీరు నా వద్దకు తిరిగి వత్తురా? ఇది ప్రభువు వాక్కు. పర్వతాగ్రముల వైపు చూడుడు, అందు మీరు వేశ్యలుగా వర్తింపని తావెందైనా కలదా? అరబ్బు దేశీయుడు ఎడారిలో ప్రయాణీకుల కొరకు వలె మీరును త్రోవ ప్రక్కన విటుల కొరకు కాచుకొనియుండిరి. మీ దుష్కార్యములతో వ్యభిచారములతో మీరు దేశమును భ్రష్టము చేసితిరి. కావుననే వానలు కురియలేదు, వసంత ఋతు వర్షములు ఆగిపోయినవి. మీరు వేశ్యల వలె కనిపించుటకు జంకరైతిరి. మీకు సిగ్గు శరము లేదు. కాని మీరిప్పుడు నీవు మాకు తండ్రివి, మా చిన్ననాటి నుండి నీవు మమ్ము వలచితివి, నీవు మా మీద దీర్ఘకాలము కోపపడవు, మా మీద నిరంతరము ఆగ్రహము చెందవని పలుకుచున్నారు. ఇట్లు పలుకుచూనే మీ పాపములను మీరు చేయుచున్నారు. ఉత్తర రాజ్యపు ఇశ్రాయేలీయులు పశ్చాత్తాపపడవలెను. యోషీయా రాజు పరిపాలనా కాలమున ప్రభువు నాతో ఇట్లనెను. విశ్వాసఘాతకురాలైన ఇశ్రాయేలేమి చేసినదో నీవు చూచితివా? ఆమె ప్రతి కొండ కొమ్ము మీదికెక్కిపోయి ప్రతి పచ్చని చెట్టు క్రింద రంకాడెను. ఈ కార్యము చేసిన పిదపనైనా ఆమె నా చెంతకు తిరిగి వచ్చునని నేను భావించి తిని, కాని రాలేదు. విశ్వాసఘాతకురాలవు ఆమె సోదరి యూదా ఆమె చేయు పనులను చూచెను. నేను నా నుండి వైదొలిగిన ఇశ్రాయేలును పరిత్యజించి ఆమె రంకులకు గాను ఆమెకు పరిత్యాగ పత్రికనిచ్చుటను యూదా చూచెను. కాని ఇశ్రాయేలు సోదరీయు విశ్వాసఘాతకురాలునైన యూదా ఏమాత్రము భయపడక తానును వేశ్య అయ్యను. ఆమె సిగ్గు శరము లేక రంకాడి దేశమును అమంగళము చేసెను. ఆమె రాతి బండలతోనూ కొయ్య దిమ్మలతోనూ వ్యభిచరించెను. ఇంత చేసిన పిదప కూడా ఇశ్రాయేలు సోదరీయు విశ్వాసఘాతకురాలునైన యూదా నా చెంతకు తిరిగి వచ్చుచున్నట్లు నటించెనేగాని యథార్థముగా తిరిగి రాలేదు. ఇది ప్రభువునైన నా వాక్కు. మరియు ప్రభువు నాతో ఇట్లనెను. ఇశ్రాయేలు నా నుండి వైదొలిగినను విశ్వాసఘాతకురాలైన యూదా కంటే ఆమెయే మెరుగు. కావున నీవు వెళ్ళి ఉత్తర దిక్కునున్న ఇశ్రాయేలునకు ఇట్లు బోధింపుము. విశ్వాసఘాతకురాలవైన ఇశ్రాయేలు, నీవు నా చెంతకు మరలిరమ్ము. నేను కరుణాళుడను కనుక నీపై ఇక కోపింపను, నీమీద నిరంతరము ఆగ్రహము చెందను. నీవు నీ తప్పును ఒప్పుకొనుము. నీవు ప్రభువునైన నా మీద తిరుగబడితివని ఒప్పుకొనుము. నీవు నా మాట వినక ప్రతి పచ్చని చెట్టు క్రింద అన్యదైవములతో క్రీడించితివని అంగీకరింపుము. ఇది ప్రభువునైన నా వాక్కు. మెస్సియా వచ్చు కాలమున సియోను స్థితి. విశ్వాసఘాతకులైన ప్రజలారా, మీరు నా చెంతకు మరలిరండు. మీకు యజమానుడను నేను ప్రతి పట్టణము నుండియు మీలో ఒకనిని, ప్రతి తెగ నుండియు మీలో ఇద్దరినెన్నుకొని వారిని సియోను కొండకు కొనివొత్తును. నాకు విధేయులైన కాపురులను నేను మీకు పాలకులనుగా నియమింతును. వారు వివేక విజ్ఞానములతో మిమ్ము పాలింతురు. మీరు దేశమున బహుళ సంఖ్యాకులుగా విస్తరిల్లిన పిదప జనులలో ఎవ్వరునూ ప్రభు నిబంధన మందసమును గూర్చి ప్రస్తావింపరు. వారు దానిని గూర్చి ఆలోచింపరు, దానిని జ్ఞప్తికి తెచ్చుకొనరు, సందర్శింపరు, మరలా క్రొత్త మందసమును చేసికొందమని అనుకొనరు. ఆ కాలము వచ్చినప్పుడు యెరూషలేమును ప్రభు సింహాసనమని పిల్తురు. జాతులెల్లా అచట ప్రోగై నన్ను పూజించును. ఆ ప్రజలిక మొండితనముతో
తమ దుష్టాలోచనల ప్రకారము తాము పోరు. ఆ కాలమున ఇశ్రాయేలు యూదాతో ఐక్యమగును. ఆ రెండు దేశముల ప్రజల ప్రవాసము ముగించుకొని ఉత్తర దిక్కునున్న దేశము నుండి తిరిగి వచ్చి నేను పితరులకు భుక్తము చేసిన నేలను చేరుకొందురు. పశ్చాత్తాపము. ప్రభు ఇట్లనుచున్నాడు, నేను మిమ్ము నా తనయులనుగా చేసుకోవలనని ఎంచితిని. ప్రపంచములోని దేశములన్నిటిలోనూ సుందరమైనదియు ఆహ్లాదకరమైనదియునగు దేశమును మీ కొసగవలనని కోరుకొంటిని. మీరు నన్ను తండ్రి అని పిలుచుచు నిరతము నా వెంట రావలనని అభిలషించితిని. కాని భార్య భర్తకు ద్రోహము చేసినట్లే మీరు నాకు ద్రోహము చేసితిరి. ప్రభువునైన నా వాక్యది. కొండ కొమ్ముల మీద శోకాలాపములు వినిపించుచున్నవి. అవి ఇశ్రాయేలీయుల ఏడ్పులు, మనవులు. వారు దుష్ట మార్గము పట్టి ప్రభువును విస్మరించినందులకు గాను విలపించుచున్నారు. ప్రభువు నుండి వైదొలగిన వారందరూ తిరిగి రండు. నేను మీకు చికిత్స చేసి మిమ్ము విశ్వాసపాత్రులను చేయుదననగా మీరిట్లనుచున్నారు, ప్రభు, మేము నీ చెంతకు వచ్చుచున్నాము, నీవే మాకు దేవుడవు. కొండ కొమ్ముల మీద పూజలు చేయుట వలన లాభము లేదు, పర్వతాగ్రముల మీద అరచుట వలన ఫలితము లేదు. మా దేవుడవు ప్రభువుడనైన నీ నుండియే గాని మాకు రక్షణము లభింపదు. లజ్జాపూరితమైన బాలుదేవతను కొల్చుట వలన మా పశుల మందలను, కొమరులను, కుమార్తెలను కోల్పోవలసి వచ్చినది. పూర్వము నుండి మా పూర్వులు కూడబెట్టిన వానినన్నిటినీ పోగొట్టుకోవలసి వచ్చినది. మేము అవమానమును పడకపై పరుండి సిగ్గను దుప్పటిని కప్పుకోవలసి వచ్చినది. మేమును మా పితరులను పూర్వము నుండి నీకు ద్రోహము చేయుచునే ఉంటిమి, నీ ఆజ్ఞలను పాటింపమైతిమి. యెహెజ్కేలు గ్రంథము 29వ అధ్యాయము. ఐగుప్తు. మా ప్రవాసము 10వ ఏడు 10వ నెల 12వ దినమున ప్రభువాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నీవు ఐగుప్తు రాజును తెగడుము. అతనికి అతని దేశమంతటికి దండనము తప్పదని చెప్పుము. యావే ప్రభువునైన నా పలుకులుగా అతనితో ఇట్లు చెప్పుము, ఐగుప్తు రాజా, నేను నీకు శత్రువును. నీవు పెద్ద మొసలి వలె నదిలో పరుండి ఉంటివి. నైలు నది నాది, నేనే దానిని చేసి తినని నీవు పలుకుచున్నావు. నేను నీ దవడలకు గాలము తగిలింతును. నీ నదిలోని చేపలు నీ పొలుసులకు అంటిపెట్టుకొని ఉండునట్లు చేయుదును. నేను నిన్నును నీకు అంటిపెట్టుకొని ఉన్న మత్స్యములను నైలు నది నుండి బయటికి లాగుదును. నిన్నును నీ మీనములను ఎడారిలో పడవేయుదును. నీ దేహం భూమిపై పడును, నిన్నెవ్వరునూ పాతిపెట్టరు. వన్యమృగములు, పక్షులు నిన్ను తినివేయును. అప్పుడు ఐగుప్తు జనులెల్లరూ నేను ప్రభువునని గ్రహింతురు. ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల మీద ఆధారపడిరి, కాని మీరు వారికి రెల్లుకాడ వంటి వారైతిరి. వారు మీ మీద ఆనుకొనగా మీరు రెల్లువలె విరిగి వారి చంకలను గాయపరచితిరి. వారు మీ మీద ఆనుకొనగా మీరు విరిగి వారి వీపులకు కలక పుట్టించితిరి. కనుక ప్రభువునైన నేను నీతో ఇట్లు చెప్పుచున్నాను, నేను మీ మీదికి జనులను పంపుదును. వారు కత్తులతో మిమ్ములను మీ పశువులను వధింతురు. ఐగుప్తు ఎడారి అగును. అప్పుడు మీరు నేను ప్రభుడనని గుర్తింతురు. మీరు నైలు నది మాది, మేమే దానిని చేసితిమని వాకొంటిరి. కావున నేను మీకును మీ నైలు నదికిని శత్రువునగుదును. నేను ఐగుప్తును నాశము చేసి ఎడారి కావింతును. ఉత్తరమున మిక్తోలు నుండి దక్షిణమున సెవేనే వరకును, ఇథియోపియా సరిహద్దుల వరకును దానిని ఎందుకు పనికిరాని భూమిగా చేయుదును. ఇక ఆ దేశము గుండా నరులు కాని జంతువులు కాని నడువవు. 40 ఏండ్ల పాటు దానిలో ఎవరునూ వసింపరు. నేను ఐగుప్తును ప్రపంచములోకెల్లా ఘోరమైన ఎడారిని చేయుదును. దాని నగరములు ఆ 40 ఏండ్ల పాటు పాడుబడి ఉండును.
అంతగా పాడుబడిన పట్టణములు మరెచ్చటను ఉండవు. నేను ఐగుప్తీయులను శరణార్థులను చేయుదను. వారు ఇతర దేశములలో పరజాతుల మధ్య వసింతురు. యావే ప్రభు పలుకులివి. 40 ఏండ్ల తరువాత నేను ఐగుప్తీయులను వారు చెల్లాచెదరైన జాతుల నడుమ నుండి మరలా తోడ్కొని వత్తును. నేను వారు తమ జన్మభూమి అయిన ఐగుప్తు దక్షిణ భాగమున పత్రోసు నందు వసించుచున్నట్లు చేయుదును. అచట వారు ఏయమైన రాజ్యమును స్థాపించుకొందురు. ఐగుప్తు అన్నిటికంటే దుర్బలమైన రాజ్యమగును. అది ఇక మీదట ఇతర జాతులను ఏలజాలదు. నేను దానిని పూర్తిగా తగ్గింతును కనుక అది ఇతరులను పరిపాలింపజాలదు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు మీద మరలా ఆధారపడరు. ఐగుప్తు దుర్గతిని చూచి దానిని నమ్ముకునుట తప్పని గ్రహింతురు. అప్పుడు ఇశ్రాయేలీయులు నేను ప్రభువునని గుర్తింతురు. బాబులోనియ ఐగుప్తును దోచుకును. నెబుకద్నెజరు ఐగుప్తును జయించును. మా ప్రవాసము 27వ ఏడు మొదటి నెల మొదటి రోజున ప్రభువాణి నాతో ఇట్లనెను. నరపుత్రుడా, బబులోనియా రాజైన నెబుకద్నెజరు తూరుపై దాడి చేసెను. ఆ ముట్టడి వలన అతని సైనికుల తలలు బోడులైనవి, వారి భుజములు చితికిపోయినవి. అంత శ్రమపడినను ఆ దాడిలో అతనికి గాని అతని సైనికులకు గాని ఎట్టి ప్రతిఫలమును ముట్టలేదు. కనుక ఇప్పుడు యావే ప్రభువునైన నేనిట్లు నొడువుచున్నాను. నేను ఐగుప్తును నెబుకద్నెజరు రాజునకిత్తును. అతడు ఐగుప్తును కొల్లగొట్టి దాని సంపదను దోచుకొని పోవును. ఆ సొత్తు అతని సైనికులకు జీతమగును. అతడు తూరు పట్టణమున చేసిన శ్రమకు గాను నేను ఐగుప్తును అతని వశము చేయుదును. అతని సైనికులు నా కొరకే కృషి చేసిరి. ఇది యావే ప్రభువునైన నా వాక్కు. ఈ కార్యము జరిగినప్పుడు నేను ఇశ్రాయేలీయులను బలపరతును. యెహెజ్కేలు, అప్పుడు నీవు 10 మందికి వినిపించున్నట్లు మాటలాడగలుగుదువు. కావున ప్రజలు నేను ప్రభువునని గుర్తింతురు. 30వ అధ్యాయము. ప్రభుదినము. ప్రభువాణి నాతో ఇట్లనెను. నరపుత్రుడా, నీవు నా పేరు మీదుగా ప్రవచింపుము. పెద్దగా అరుచుచు ఇట్లు చెప్పుము. అయ్యో దుర్దినము! ఆ దినము రానే వచ్చినది. ప్రభుదినము సమీపించినది. అది మేఘావృతమైన దినము, జాతులకు నాశకరమైన రోజు. ఐగుప్తున పోరు జరుగును. ఇథియోపియా వేదనలకు గురియగును. ఐగుప్తున చాలామందిని వధింతురు. శత్రువులు ఆ దేశమును దోచుకొని దాని పునాదులను ధ్వంసము చేయుదురు. ఇథియోపియా, పూటు, లూదు, అరేబియా, లిబియా దేశముల నుండి బాడుగకు వచ్చిన సైనికులు, నా సొంత ప్రజలు కూడా ఆ యుద్ధమున కూలుదురు. ప్రభువాక్కిది. ఉత్తరమున మిగ్దోలు నుండి దక్షిణమున సైనే వరకును ఐగుప్తును ఆదుకుని వారందరూ పోరున చత్తురు. ఐగుప్తునకు గర్వకారణమైన సైన్యము నాశమగును. ఇది యావే ప్రభువునైన నా వాక్కు. ఐగుప్తు ప్రపంచములోని అన్ని దేశముల కంటే అదనముగా నాశమగును. దాని నగరములు ఎడారులగును. ఐగుప్తును తగులబెట్టి దాని సహాయులనందరినీ వధించినప్పుడు వారు నేనే ప్రభువునని గుర్తింతురు. ఐగుప్తు నాశమగు దినము వచ్చినప్పుడు నేను ఓడలలో ఇథియోపియాకు దూతలను పంపుదును. చీకుచింత లేకయుండు అచటి ప్రజలు తల్లడిల్లుదురు. ఆ దినము సమీపించుచున్నది. యావే ప్రభువు ఇట్లనుచున్నాడు. నేను బబులోనియా రాజు నెబుకద్నెజరు ద్వారా ఐగుప్తు మూకలను నాశము చేయింతును. అతడు తన క్రూర సైన్యముతో వచ్చి ఆ దేశమును పాడు చేయును. వారు కత్తులతో ఐగుప్తు మీదికి దాడి చేయుదురు. ఆ దేశమున పీనుగులు కుప్పలుగా పడును. నేను నైలు నదిని ఎండబెట్టి ఐగుప్తును దుష్టులకు అప్పగింతును. అన్ని జాతులు ఆ దేశమునంతటినీ పాడు చేయును. ఇది ప్రభువునైన నా వాక్కు. యావే ప్రభు ఇట్లనుచున్నాడు. నేను మెంఫిసు నగరములోని విగ్రహములను
దబ్బర దైవములను నాశనము చేయుదును. ఐగుప్తును పరిపాలించు వాడెవడు ఉండడు. ఆ దేశ ప్రజలెల్లరూ భీతిలున్నట్లు చేయుదును. నేను పత్రోసును ధ్వంసము చేయుదును. ఉత్తరమున సోవానును తగులబెట్టుదును. తేబేసు పట్టణమును శిక్షింతును. ఐగుప్తు మహాదుర్గమైన ఫెలూసియముపై నా కోపము రగుల్కొనును. తేబేసు నగరపు ప్రజా సమూహములను హతము చేయుదును. నేను ఐగుప్తునకు నిప్పంటింతును. పెలూసియము నగరము వేదనలకు గురియగును. తెబేసు నగరము గోడలు కూలును. అది వరదలలో మునుగును. ఓను టిబేసెతు నగరముల యువకులు పోరున చత్తురు. ఇతర ప్రజలు బందీలగుదురు. నేను ఐగుప్తు అధికారమును వమ్ము చేసి దానికి గర్వకారణమైన బలగమును తుడిచిపెట్టినప్పుడు తహపనేసు నగరముపై చీకట్లు క్రమ్ముకొనును. ఐగుప్తును మేఘములు ఆవరించును. ఆ దేశ నగరముల కుమార్తెలు బందీలగుదురు. నేను ఐగుప్తును ఈ రీతిగా శిక్షించినప్పుడు అతడి జనులు నేనే ప్రభువునని గ్రహింతురు. ఐగుప్తు రాజు దుర్బలుడగును. మా ప్రవాసము 11వ ఏడు మొదటి నెల 7వ దినమున ప్రభువాణి నాతో ఇట్లనెను. నరపుత్రుడా, నేను ఐగుప్తు రాజు హస్తమును విరుగగొట్టితిని. దానికెవరునూ కట్టుకట్టలేదు. దానిని ఎత్తిపట్టి త్రాటితో కట్టలేదు. కనుకది మరలా కుదురుకొని బలపడి ఖడ్గమును పట్టజాలదు. కావున యావే ప్రభువునైన నేనిట్లు చెప్పుచున్నాను. నేను ఐగుప్తు రాజునకు శత్రువునగుదును. అతని 2 చేతులను, మంచి చేతిని, ఇదివరకే విరిగిన చేతిని కూడా విరుగగొట్టుదును. అతని చేతి నుండి ఖడ్గము జారిపడును. నేను ఐగుప్తీయులను జాతుల నడుమ దేశముల మధ్య చెల్లాచెదరు చేయుదును. అటు పిమ్మట బబులోనియా రాజు హస్తములను బలపరచి నా ఖడ్గమునతని చేతికందింతును. కాని ఐగుప్తు రాజు హస్తములు విరుగగొట్టుదును. అతడు తన శత్రువుల ముందట మూలుగుచు ప్రాణములు విడిచెను. నేను బబులోనియా రాజు చేతులను బలపరుతును. ఫరో చేతులు చచ్చుపడును. నేను బబులోనియా రాజు చేతికి కత్తినందింపగా అతడు దానిని ఐగుప్తు వైపునకు త్రిప్పును. అప్పుడు ఎల్లరును నేనే ప్రభువునని గ్రహింతురు. నేను ఐగుప్తీయులను లోకమందంతటా చెల్లాచెదరు చేయుదును. అప్పుడు వారు నేను ప్రభువునని తెలుసుకొందురు. సామెతల గ్రంథము 14వ అధ్యాయము. మన సంతోషములో కూడా విషాదము మిళితమై ఉండును. ఆనందము తరువాత దుఃఖము వచ్చును. దుష్టుడు తన కార్యములకు తగిన ఫలమునే బడయును. సజ్జనుడు తన పనులకు బహుమతిని పొందును. అమాయకుడు ఇతరులు చెప్పినదల్లా నమ్మును. తెలివిగలవాడు మంచి చెడ్డలు అరసిగాని అడుగు వేయడు. జ్ఞాని ముందుగానే జాగ్రత్తపడి అపాయము నుండి తప్పుకొనును. కాని మూర్ఖుడు నిర్లక్ష్యము వలన ప్రమాదమున చిక్కుకొనును.